మోషే ఆయన హోరేబు పర్వతం దగ్గర గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు. ఆయన వయసు అప్పటికే 80 సంవత్సరాలు. గొర్రెలు మేపుకుంటున్నటువంటి మోషే ఆ పొదలో నుండి ఎవరో పిలిచారు. మోషే మోషే అని పిలిస్తే తను పిలిచినటువంటి ఆ వైపుకు తిరిగి చూసినప్పుడు ఆ పర్వతం మీద ఒక పొదలో మంట మండుతూ ఉంది. ఆ పొదలో నుండి మాట వినిపించాది. ఇదేమిటో పొద కాలిపోలేదు. అయితే ఈ విచిత్రమేమిటో చూద్దామని మోషే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళితే ఆ పొదలో నుండి మాట వినిపించాది. నీ చెప్పులు తీసి పొదలోకి రమ్మని పిలిచాడు. మోషే ఇప్పుడు ఆయన పర్వతం మీదకి వెళ్ళి ఆ మండుచున్న పొదలోనికి వెళ్ళాడు. పొదలో మంట ఉంది, పొదలో మాట ఉంది. అక్కడికి మోషే వెళ్ళాడు. ఆ మాట తిరిగి మోషేతో మాట్లాడుతూ ఉంది. నీ చెప్పులు తీసి లోపలికి రమ్మని ఆ పొద మోషేతో మాట్లాడుతూ ఉంది. ఆ పొదలో నీవు ఇశ్రాయేలీయులను విడిపించాలి అనుకుంటున్నావు కదా, వెళ్ళి ఫరోతో మాట్లాడమని చెప్పాడు. మోషే అంటున్నాడు, ప్రభువా నాకు భయం, నేను నోటి మాంద్యము కలవాడను, నేను ఫరోతో మాట్లాడలేనని. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి సకల విద్యలు అభ్యసించిన మోషే ఇప్పుడు ఫరోతో నేను మాట్లాడలేను అంటున్నాడు. దాని అర్థం ఏ భాష రాది అనుకు అంటే ప్రజలను విడిపించే భాష, ప్రజలను నడిపించే భాష మోషేకి రాదు. సకల విద్యలు వచ్చు. అయితే ఒక మనిషిని ఐగుప్తు నుండి విడిపించడం అంటే పాపము నుండి విడిపించి పరలోకానికి నడిపించే భాష ఇంకా చాలామందికి రాలేదు. వాడు పాపం చేశాడు, ఈమె పాపం చేశాది అని చెప్పేదే వచ్చు. వాడు అలాంటివాడు, ఇలాంటి వాడని చెప్పేదే వచ్చు. మోషే అన్నాడు, నా వల్ల కాదు, ఆ భాష నాకు రాదని చెప్పాడు. దేవుడు అతనికి చెప్పాడు, నేను వెళ్ళను, భయపడనని. ప్రభువు ఆయన చేతిలో ఉన్న కర్రను కిందికి వేయమంటే సర్పమైపోయాది. అప్పుడు ప్రభువు చెప్పాడు, దాన్ని తోక పట్టుకోమని. తిరిగి అది కర్ర అయిపోయాది. అంటే దేవుడు సాతాను తలను చితగ్గొట్టాడు. మనము పని చేయాల్సింది, సర్పం ఈ రోజున తోకతో పనిచేస్తూ ఉంది, సాతానుడు ఈ రోజున తోకతో పనిచేస్తూ, అది మనం ఆలోచించాలి. రెండవ విషయం, తిరిగి భయపడ్డాను అన్నప్పుడు నీ ఛాతి మీద చేయి పెట్టుకోమన్నాడు. ఛాతి మీద చేయి పెట్టుకొని తీస్తే చెయ్యి కుష్ఠరోగంగా కనిపించాది. భయపడిపోయాడు, ప్రభువా ఈ కుష్ఠరోగం ఏంటి అని. అంటే దాని అర్థం దేవుని కుటుంబంలో ఉన్న బిడ్డలకు భయం ఉండకూడదు. భయం ఉంటే అది కుష్ఠ వ్యాధితో సమానం. ధైర్యంగా ఉండాలి. ప్రజలకు బోరబుది అంటే సువార్త చెప్పాలి. ప్రజల్ని విడిపించి ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రతి వారి బాధ్యత అది, ప్రతి వారి ధర్మం అది. ఎంతకాలము నేనే అనేది కాదు, నీవు అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించే భారాన్ని దేవుడు పెట్టాడు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, పొదలో మంట ఉండాలి, పరిశుద్ధాత్మ పొదలో మాట ఉండాలి. అంటే దాని అర్థం వాక్యం, అది పొద అని చెప్పాడు. పొద అంటే సంఘము అని అర్థం. ఈ సంఘంలో దేవుని మాట, దేవుని ఆత్మ పని చేయాలి. అందులోకి ప్రవేశించిన ప్రతి ఒక్క వ్యక్తి లక్షల మందిని విడిపించే వ్యక్తిగా మారుతాడు. దాని అర్థం దేవుని మాటకు విధేయత చూపెట్టి దేవుని ఆత్మను పొందిన ప్రతి ఒక్క బిడ్డ ఆ పొదలోనికి వెళ్ళటానికి
నీ పాదాలకున్న జోళ్ళు తీసివేయమని చెప్పాడు. దానర్థం పాదాలకున్న జోళ్ళు అంటే నీ రహస్య పాపాలన్నీ కూడా విడిచిపెట్టు అనని. బహిరంగంగా మన పాపాలు కొన్ని మనం విడిచిపెడతాం, రహస్యంగా మన పాపాలు ఎన్నో ఉంటాయి. ఆ రహస్య పాపాలన్నీ విడిచిపెడితేనే ఆ పొదలో మండే మంట, పొదలో మాట్లాడే మాట నిన్ను బలపరుస్తుంది, అనేకుల్ని విడిపించి కనానుకు నడిపించే సామర్థ్యత నీకు దయచేస్తాడు. ఇక్కడున్న ప్రతి వారి పట్ల దేవుడు చెప్తున్న మాట, దేవుడు పక్షపాతి కాడు. సేవ చేయడం అనేది, సువార్త ప్రకటించడం అనేది సేవకుని బాధ్యత ఒక్కదే కాదు. సంఘంలో ప్రతి వారు కూడా సువార్త ప్రకటించాలి. సంఘంలో ప్రతి వారు కూడా అనేకులకి దేవుని గూర్చి చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. ప్రభు దగ్గరికి నడిపించటానికి నీ పాదాలకున్న జోళ్ళు తీసివేసి పొదలోనికి వెళ్ళాలి. పొదలో ఉన్న మంట మాటతో సంబంధం కలిగి ఉండాలి. దేవుని వాక్యం, దేవుని ఆత్మతో నీకు సంబంధం కలిగి ఉంటే ఓ శక్తిమంతుడుగా లక్షల మందిని నీవు విడిపించి నడిపించే వ్యక్తిగా గొప్ప దేవుడు నీ పట్ల సహాయం చేస్తాడు. నా మాట అర్థమైన బిడ్డలు ఓసారి హల్లెలూయా చెప్దాం.